హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ముంబైకి మరొక పరాభవం. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఒక దశలో 57 ఫర్ 5 ఆ స్టేజ్ నుంచి ఛాలెంజింగ్ టోటల్ సాధిస్తుంది అని చెప్పేసి ఈవెన్ నైట్ రైడర్స్ అభిమానులు కూడా ఆశించి ఉండరు. బట్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వెంకటేష్ అయ్యర్ చాలా బాధ్యతాయుతంగా ఇటుక పేర్చి భవంతిని కట్టినట్టుగా బౌండరీలు రాకపోయినా కూడా 1-2 పరుగులతోటి తన సహచరుడు మనీష్ పాండే తోటి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ని నిర్మించి 169 రన్స్ తన జట్టు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చాలా నిదానంగా ఆడినట్టుగానే కనబడింది. బట్ వికెట్లు పోయినప్పుడు హాఫ్ ఆఫ్ ది టీమ్ అవుట్ అయిపోయి పెవిలియన్కి చేరినటువంటి దశలో ఖచ్చితంగా అలాంటి ఇన్నింగ్స్ ఆడాలి. అందుకే 53 బాల్స్ ఫేస్ చేసి 70 రన్స్ సాధించాడు. ముంబై బౌలర్లు మొదట్లో అరివీర భయంకరంగా విజృంభించి కేకేఆర్ బ్యాటర్లని కకావికలం చేశారు అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా జూనియర్ మలింగా, నువాన్ తుషారా మొదట్లోనే వికెట్లని తీశాడు. 3 వికెట్లు సాధించాడు అతను. ఈవెన్ బుమ్రా మొదటి ఓవర్ 2 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ స్పెల్, తర్వాత లాస్ట్ ఓవర్ కలిపి 3 వికెట్లని తీసి మొత్తం మీద 17 వికెట్లతోటి పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలబడ్డాడు ఈ మ్యాచ్ తోటి. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లను తీశాడు. కానీ 4 ఓవర్స్లో 44 రన్స్, 11 రన్స్ పర్ ఓవర్ ఇచ్చాడు. పీయూష్ చావ్లా ఆఫ్ కోర్స్ ఇంకొక వికెట్ని సాధించగలిగాడు. సో ఓవరాల్గా 19.2 ఓవర్స్, 169 కల్కటా నైట్ రైడర్స్ ఆల్ అవుట్. ఇక్కడ గమనించాల్సినటువంటిది, ఈ మ్యాచ్లో 2 టీములు కూడా ఆల్అవుట్ అవడం. ఐపీఎల్ లాంటి మ్యాచ్లో ఈ రకంగా 2 టీంలు ఆల్అవుట్ అవడం అనేటువంటిది ఇట్స్ ఎ రేర్ అకేషన్. ఈవెన్ ముంబై 134 ఆల్అవుట్ 18.5 ఓవర్స్లో. ఈ మ్యాచ్లో ఆశ్చర్యకరంగా అటు రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా రావటం, అంటే 11లో అతనికి చోట్లేదు. సబ్స్టిట్యూట్స్ 5 నుంచి రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. తుషారా ఈజ్ సబ్స్టిట్యూటెడ్. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇప్పటికే ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది, చర్చనీయాంశమైంది. అసలు అందుకే ముంబై ఈ రకంగా వరుస పరాజయాలు సాధిస్తోంది అనేటువంటిది అభిమానుల ఆలోచన. ఎందుకంటే టీం చాలా బలంగా ఉంది, కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకొని టీంని గెలిపించాలి అన్నట్టుగా ఆడుతున్న పరిస్థితి ఎక్కడా కనబడట్లేదు. బహుశా ముంబై టీంలో 2 గ్రూపులు తయారయ్యాయి అనేటువంటిది నిజమై ఉండొచ్చు. లేకపోతే రోహిత్ శర్మ లాంటి స్టేచర్ ఉన్నటువంటి ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావడం. ఐకానిక్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని ఇప్పుడు ధోనీని అలా చేయలేం, కోహ్లీని అలా చేయలేం, అలాగనే రోహిత్ శర్మ కూడా. సో సమ్హౌ ముంబై ఇండియన్స్ డెసిషన్స్ చాలా చాలా క్వశ్చనబుల్గా ఉంటూ ఉన్నాయి. నాకు ఇది కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి నిర్ణయం. సరే, ఏదైనా కానీ రోహిత్ శర్మ కూడా బ్యాటింగ్లో ఫెయిల్ అవటం మరింత చర్చనీయాంశమైంది. ఒకవేళ అదే కనుక ఈ రోజున ముంబై ఇండియన్స్ని రోహిత్ గెలిపించుంటే ఖచ్చితంగానే హార్దిక్ మరిన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అటు కోల్కతా బౌలర్స్లో ఈ రోజున ద కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్ హిస్టరీ మిచెల్ స్టార్క్ ఏకంగా 24.75 crores పెట్టి కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇంత మటుకు దాని స్థాయికి తగినటువంటి ప్రదర్శన చేయట్లేదు అనుకునేటువంటి మిచెల్ స్టార్క్ ఈ రోజున మాత్రం మెరిశాడు. 3.5 ఓవర్స్లో 4 వికెట్స్ సాధించాడు. మొట్టమొదటి కావాల్సినటువంటి బ్రేక్ త్రోని అందించాడు. ఇషాన్ కిషన్ ప్లేడ్ ఆన్. ఆ తర్వాత సెకండ్ స్పెల్కి వచ్చినటువంటి స్టార్క్ ఒక దశలో హ్యాట్రిక్ సాధిస్తాడేమో అనిపించింది. బట్ 4 వికెట్లు తీయగలిగాడు. అలాగనే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్ ముగ్గురు కూడా 2 వికెట్లని సాధించారు. ప్రారంభం ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయింది ముంబైకి. మొదట్లోనే ఇషాన్ కిషన్ అవుట్. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3లో వచ్చి నిలకడగా ఆడాడు, 56 రన్స్. రోహిత్ శర్మ 11 రన్స్కి అవుట్. ఆ తర్వాత వథేరా కావచ్చు, తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ చివరిదాకా కొంత ప్రయత్నం చేశాడు, కానీ అది మాత్రము సరిపోలేదు. సో ఓవరాల్గా 134 రన్స్ ఆల్అవుట్ అయి 24 రన్స్ విక్టరీని కేకేఆర్కి అందించింది తన సొంత మైదానంలో. సో ఈ పరాజయంతో ఆల్మోస్ట్ ముంబై అవకాశాలు మూసుకుపోయినట్టే అఫీషియల్గా కూడా మనం చెప్పేయచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఓన్లీ
6 పాయింట్స్. ఇంకా 3 మ్యాచ్లే ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడేశారు. ఆ 3 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ తోటి ఒక మ్యాచ్ మన దగ్గర ఆడి ఓడిపోయారు. ఏకంగా ఎస్ఆర్హెచ్ ఆ మ్యాచ్లో 277 రన్స్ చేసింది మనకందరికీ తెలిసినటువంటిదే. సో కాబట్టి ముంబై బౌలర్లని ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఉతికి ఆరేసినటువంటి ఎస్ఆర్హెచ్ని నిరోధించడం బహుశా ముంబైకి కష్టమేనేమో. సో ఏదైనా కానీ మిగిలినటువంటి 3కి 3 మ్యాచ్లు గెలిచింది అనుకున్నా కూడా 6+6 12 పాయింట్స్ మాత్రమే అవుతాయి. కాబట్టి ప్లే ఆఫ్ అవకాశాలు ఇప్పటికే ఆర్ఆర్ 16 పాయింట్లు, అలాగనే ఎస్ఆర్హెచ్ కావచ్చు, లేకపోతే కనుక కేకేఆర్ ఇప్పుడు ఈ విజయంతో ఏకంగా 14 పాయింట్లను సాధించింది. సో అందరూ కనీసం 14 పాయింట్స్ 16 పాయింట్స్ గ్యారంటీగా సాధించేటువంటి పరిస్థితి ఉండగా మైనస్ రన్ రేట్ తోటి ఉన్నటువంటి ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లగా 14 పాయింట్స్ సాధించినటువంటి కేకేఆర్ సెకండ్ ప్లేస్ని మరింత పదిలం చేసుకుంది. అలాగనే ప్లే ఆఫ్ అవకాశాలని దాదాపు మెరుగుపరుచుకుంది. ఆల్మోస్ట్ ఆర్ఆర్ అండ్ కేకేఆర్ ఆర్ త్రూ టు ప్లే ఆఫ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్లెస్ ఇక్కడి నుంచి వాళ్ళు వరుసగా ఓడిపోతే తప్ప. ఏదైనా కానీ మరొకసారి వాంఖెడేలో ముంబైని ఓడించడం అనేటువంటిది చాలా గ్రేట్. ఈవెన్ సిఎస్కే కూడా అది సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు. కానీ కేకేఆర్ దాన్ని చేసి చూపించింది. సో ముంబై క్యాప్టెన్సీ మార్పు ఒక రకంగా వాళ్ళు ప్లే ఆఫ్కి చేరకుండా ఉండటానికి కారణంగా భావించవచ్చు. రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని పెట్టుకొని హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీ చేయడం అనేటువంటిది బిజినెస్ టైకూన్లు అయినటువంటి అంబానీ గ్రూప్కి చెందిన ఈ రిలయన్స్ గ్రూప్కి చెందినటువంటి ముంబై ఇండియన్స్ టీం, అందులోనూ థింక్ ట్యాంక్ సచిన్ టెండూల్కర్, అలాగనే మార్క్ బౌచర్ ఇస్ ది హెడ్ కోచ్, జహీర్ ఖాన్. సో ఇలాంటి థింక్ ట్యాంక్ ఉన్నటువంటి రాబిన్ సింగ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఎందుకు హార్దిక్ పాండ్యాన్ని క్యాప్టెన్ చేశారు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు అదే వాళ్ళని వేధిస్తోంది, ప్లే ఆఫ్కి దూరం చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ TS News.